పీఠాపురం పట్టణం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జ్ఞానప్రకాష్ 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎంపికైన సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలో బౌద్ధ్ జిల్లా ప్రధాన కేంద్రంగా 2016వ సంవత్సరంలో జాతీయ స్థాయిలో ప్రారంభించబడిన జ్ఞానప్రకాష్ పత్రిక విద్య, సంస్కృతి మరియు సాహిత్య కళారూపాలపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు జ్ఞానప్రకాష్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం నందు 2వ తేదీ నాడు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జ్ఞానప్రకాష్ పత్రిక వ్యవస్థాపకులు ధ్యాన్ చంద్ స్థపతి, ఎడిటర్ డాక్టర్ సరోజ్ కుమార్ సాహు, సబ్ ఎడిటర్ అంబికా స్పైన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులను, కళాకారులను, వివిధ రంగాల్లో నిష్ఠార్థులను వార్షికోత్సవ సభలకు ఆహ్వానించి వారికి పురస్కారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధిగా, గౌరవ అతిథిగా విశ్రాంత ఉపాధ్యాయులు, సీసీఆర్టీ రిసోర్స్ పర్సన్ గా పనిచేసిన కేవీఎస్ఎస్ ప్రసాద్ ను ఆహ్వానించడం జరిగిందన్నారు. వీరి ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో వివిధ రంగాల నిష్ఠార్థులను ఎంపిక చేయమని తెలుపగా, సత్కార గ్రహీతలు కొండేపూడి శంకర్రావు, కార్యదర్శి సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం తటవర్తి సుబ్బారావు, తెలుగు భాషా ఉపాధ్యాయులు అల్లవరపు నాగేష్, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి పెమ్మరాజు సత్యరామచంద్రరావు, ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ ప్రముఖులు చింతపల్లి సింహాద్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పైండా శ్రీనివాసరావు, విశ్రాంత విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు, రచయిత కాగిత నాగేశ్వరరావు, దారు శిల్పి ఎంపిక కాబడ్డారని తెలిపారు. సంస్కృత విశ్వవిద్యాలయం నందు జ్ఞానప్రకాష్ సంస్థ 10వ వార్షికోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సంస్థకు మరి నన్ను గౌరవ అతిథిగా, రాష్ట్ర ప్రతినిధిగా ఎంపిక చేసి ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం మేరకు మరి ఆగస్టు 2వ తారీఖున హాజరవుతూ మరి అదేవిధంగా వారు సూచన మేరకు మరి ఈ సంస్థను నిర్వహించే జ్ఞానప్రకాష్ స్థపతి, మరి వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మరి సరోజ్ కుమార్ సాహు గారు ఎడిటర్గా, సబ్ ఎడిటర్గా అంబికా స్వైన్ వారు నిర్వాహకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన రాష్ట్రం నుంచి నిష్ణాతులైన వివిధ రంగాల్లో నిష్ణాతులైన పేర్లు ఎంపిక చేసే అవకాశం నాకు కలిగింది. మరి ఈ అవకాశాన్ని మరి మన విద్యానంద గ్రంథాలయం, సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం మరి ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయం ద్వారా వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారి పేర్లు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రంథాలయాన్ని మరి అందరికీ ఉపయోగపడేలాగా నిర్వహిస్తున్న మన కార్యదర్శి గారు కొండేపూడి శంకర్రావు గారిని, అలాగే మరి మన ఊరు మన బాధ్యత మరి గ్రంథాలయంలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న మరి అల్లవరపు నగేష్ గారిని, భాషా పండితులుగా మరి సేవనందించిన మన తటవర్తి సుబ్బారావు గారిని, అలాగే ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ కన్వీనర్గా పనిచేస్తున్న పెమ్మరాజు సత్యరామచంద్రరావు గారిని, అలాగే మరి ప్రాథమిక పాఠశాలలో ఎంతోమంది చిన్నాలను తీర్చిదిద్దిన చింతపల్లి సింహాద్రి గారిని, అదేవిధంగా మరి దారు శిల్పిగా ప్రఖ్యాతిగాంచిన మరి మా కాగిత నాగేశ్వరరావు గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. అలాగే పైండా శ్రీనివాస్ గారు పుస్తక రచయిత మరియు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ చేసిన పైండా శ్రీనివాస్ గారిని కూడా ఎంపిక చేయగా వారికి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి కారణం మన సీసీఆర్టీ ప్రసాద్ గారు, కేవీఎస్ఎస్ ప్రసాద్ గారుగా వారు మా మిత్రులు. వారు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ఈ సాంస్కృతిక సంస్థలతోటి వారికి ఉన్న అనుబంధంతో ఆగస్టు 2వ తారీఖున పూరిలో జరిగే ఒక బ్రహ్మాండమైన సెమినార్కి మన పిఠాపురంలో ఉన్నటువంటి సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ సభ్యులందరినీ కూడా వారు ఆ సంస్థకి ప్రపోజల్ పంపించగా వారందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఈ సభ్యులందరినీ కూడా గుర్తించి వారు మాకందరికీ కూడా వారి ద్వారా ఆహ్వానం పంపించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఆగస్టు 2వ తేదీన 2026 ఆగస్టు 2వ తేదీన ఒడిశా రాష్ట్రంలో పూరిలో జరగబోయేటటువంటి జ్ఞానప్రకాష్ పత్రికకు సంబంధించినటువంటి ఒక సెమినార్ కార్యక్రమానికి
మన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, అలాగే మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి, అలాగే ఉపాధ్యాయులు, మా కార్యవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ఆహ్వానం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి కార్యక్రమంలో మన పిఠాపురం నియోజకవర్గం